హైదరాబాద్లో భారీ చికెన్ వేస్ట్ ర్యాకెట్ గుట్టురట్టయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, వెటనరీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 100 టన్నుల ముడి చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్, మియాపూర్, అమీన్పూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. బుచర్ షాపులు, మాంసం మార్కెట్ల నుంచి సేకరించిన వ్యర్థాలను రాత్రి వేళలో లారీల్లో అక్రమంగా తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అసలు ఈ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లోని ఆక్వాకల్చర్ ఫిష్ పాండ్స్కు చేపలకు చికెన్ ప్రోటీన్ ఫీడ్గా ఉపయోగించేందుకు ముడి చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం కేవలం అక్రమ రవాణాతో ఆగిపోలేదు, ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా ప్రాసెస్ చేయని చికెన్ వ్యర్థాల్లో బ్యాక్టీరియా, కాలుష్య కారకాలు, యాంటీబయాటిక్ అవశేషాలు ఉండే అవకాశం ఉంది. వీటిని చేపల ఆహారంగా ఉపయోగించడం వల్ల ఆహార భద్రతపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. అంతేకాదు, ముడి జంతు వ్యర్థాలను చెరువులో వేయడం వల్ల నీటి ఆక్సిజన్ పాయింట్స్ తగ్గి పర్యావరణ కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక్కసారిగా బయటపడిన వ్యవహారం కాదు. గతంలోనూ హైదరాబాద్లో ఇలాంటి వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలను అధికారులు పట్టుకున్నారు. అయినా కూడా అధిక లాభాల కోసం ఈ నెట్వర్క్ మళ్లీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.